నియోజకవర్గంలో పార్టీ కోవట్ల గురించి మంత్రికి తెలీదా? పొత్తులో భాగంగా మిత్రపక్షానికి ఇచ్చిన సీట్లు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ప్రత్యర్థుల కోసం పనిచేశారా? అంత చేసిన వ్యక్తిని కేవలం కులం కార్డుతో ఆ మినిస్టర్ దగ్గరికి తీస్తున్నారా? వ్యవహారం చినికి గాలివాన్లా మారుతోందా? ఎవరా మంత్రి, ఏంటా కులం కహాని? రామచంద్రపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యారు వాసంశెట్టి సుభాష్. పక్కనే కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు ఈ నియోజకవర్గాన్ని. కాకినాడ రూరల్ నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు పంతం నానాజీ. గతంలో ఇదే సెగ్మెంట్లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు సీనియర్ లీడర్ పిల్లి అనంతలక్ష్మి. ఈసారి కూడా రూరల్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు అనంతలక్ష్మి. కానీ చివరికి పార్టీ పెద్దల ఆదేశాలతో పక్కకు తప్పుకుని జనసేన అభ్యర్థికి మద్దతు పలికారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు పంచాయతీ ఆ తరువాతే మొదలైందట. పిల్లి అనంతలక్ష్మి రెండో కుమారుడు కృష్ణ కళ్యాణ్. ఆయన తాజాగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందులో తప్పేముందని అనుకుంటున్నారా? చూసే కోణాన్ని, వేసే లెక్కల్ని బట్టి ఇది తప్పేనని అంటున్నారు కొందరు. ఇద్దరిది శెట్టిబలిజ సామాజిక వర్గమే కావడంతో అసలు రచ్చ మొదలైందని అంటున్నారు. మంత్రిని కలిసిన ఫోటోలతో ఎమ్మెల్యే పంతం నానాజీకి విషెస్ చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టింగ్స్ పెట్టేస్తున్నారట కృష్ణ కళ్యాణ్ అనుచరులు. అయితే ఈ వ్యవహారంపై జనసేన, టీడీపీలోని ఓ వర్గం అభ్యంతరం చెబుతోందని అంటున్నారు. ఎన్నికల్లో కృష్ణ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి కన్నబాబుతో కలిసి కూటమికి వ్యతిరేకంగా రాజకీయాలు చేశాడని, అటువంటి వ్యక్తిని మంత్రి ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారు టీడీపీ, జనసేన లీడర్స్. పోలింగ్ రోజు కూడా వైసీపీ అభ్యర్థి కోసం ఓటర్లను ప్రలోభ పెట్టాడంటూ గుర్తు చేస్తున్నారట. అయినా టీడీపీలో ఉన్న తల్లిదండ్రుల మాట వినకుండా సొంత కూటమికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి విషయంలో మంత్రికి అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకని, ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా సాఫ్ట్ గా వార్నింగ్ ఇస్తోందట కేడర్. మంత్రి స్థాయి వ్యక్తులు ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయి వాళ్లన్న సంగతి తెలుసుకుని రాజకీయాలు చెయ్యాలని ఎమ్మెల్యే నానాజీ అంటున్నట్టు తెలిసిందే. కులాభిమానముంటే మరోలా చూపించుకోవాలి. కానీ ఇలా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని దరిచేర్చుకుంటే రెండు పార్టీల క్యాడర్ గందరగోళంలో ఉంటారని అంటున్నారట ఎమ్మెల్యే. ఇంత రచ్చ జరుగుతున్నా ఈ వ్యవహారంపై పిల్లి దంపతులు స్పందించలేదు. ఒకవైపు కుమారుడు, మరోవైపు సొంత పార్టీ కావడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఓపెన్ అవ్వలేకపోతున్నారట వాళ్లు. ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు కూడా కాలేదు. ఈలోపే కండువా మార్చి వచ్చిన వాళ్లని ఎంకరేజ్ చేస్తే ఎలాగన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయంటున్నారు. కన్నవారి మాట వినని కొడుకును పక్కన పెట్టాలంటూ మంత్రి వాసంశెట్టికి క్లారిటీ ఇస్తున్నారు స్థానిక టీడీపీ, జనసేన లీడర్స్. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎవరి స్థాయిలో వారిని గౌరవించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి సమయంలో కొడుకుని వెనకేసుకొస్తే పెద్దలకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయంటూ పిల్లి అనంతలక్ష్మి దంపతులకు కూడా క్లారిటీ ఇస్తున్నారట. మరోవైపు కృష్ణ కళ్యాణ్పై టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే పంతం నానాజీ అంటున్నట్టు తెలిసిందే. దీంతో ఆ ఫిర్యాదులో మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కూడా ప్రస్తావిస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల్లో మంత్రిని సముదాయిస్తారా లేక ఎమ్మెల్యేని సర్దుకు పొమ్మంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పిల్లి అనంతలక్ష్మి కుమారుడు మంత్రిని కలవడం కాకినాడ రూరల్ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. సొంత కుటుంబ సభ్యులే పక్కన పెట్టిన వ్యక్తిని అమాత్యుల వారు ఎలా చారదీస్తారన్నది ఎమ్మెల్యే ప్రశ్న. ఇది కరెక్టు కాదని, కోవర్టుల వ్యవహారాన్ని ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటామని క్లారిటీ ఇస్తున్నారు లోకల్ లీడర్స్. ఈ ఎపిసోడ్ కి ఏ విధంగా ఎండ్ కార్డు వేస్తారో చూడాలి మరి.